వెళ్ళు, త్వరగా వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. వెళ్ళండి. శుభలక్ష్మి రా, తొందరగా రా, త్వరగా. ఇటు వెళ్ళిపోదాం, రండి త్వరగా. ఏ లక్ష్మి భయపడకు, నీ చెయ్యము ఎక్కు. నా చెయ్యి గట్టిగా పట్టుకో, వదలకు. రా రా, తొందరగా రా. ఏయ్, జాగ్రత్త. ఎస్, ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి? ఆయన దుబాయ్లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. వెతకండి రా. ఇటు వచ్చేయ్. రా. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య. బుల్లబాయ్ అచ్చుడు. నువ్వు అటు చూడు. ఒక్క నిమిషం ఆగండి. ఏయ్, దాక్కోండి, 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 వెనకాల పదండి. 2 రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి అమ్మా, తెలీదు. ప్లీజ్. తెలీదండి. ఏయ్, తొందరగా రండి. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. అరే ఆపండి, బస్ ఆపండి. రేయ్, ఎక్కడ? త్వరగా ఎక్కు. రేయ్, మీరిద్దరు ధైర్యంగా ఉండండి. అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, అంతా వాడే చూసుకుంటాడు. మీరే కంగారు పడదు, సరేనా? మర్చిపోయాను. అవసరానికి డబ్బులు ఉంచు, సరిపోతేగా? ఓకేరా, ఎంత? ఆగండి, ఆగండి, ఆగండి. Hold on, hold on, hold on. ఏంట్రా? రేయ్, మీరు హ్యాపీగా? అంతా నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. Take care రా. రా, ఓకేనా? బాయ్. జాగ్రత్త. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంప్ ఏంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావరా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఆ? ఇది బాగా ఓవర్నా? అసలు జంప్ ఏమన్నా రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పి వెళ్ళొచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు, అదండి. అంతా చూసాం, ఎక్కడా లేదు. ఏయ్, వీళ్ళందరూ లోపలేంట్రా. ఏయ్, లోపలికి పని అంటే అడిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి నీ డ్రామాలు ఆడతావరా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎవరు చెప్పాడరా, నా పేరు ఎవరు చెప్పాడని మా మీద విరుచుపడతావరా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకురా చెప్పాలి? ఆ? కృష్ణ మెల్లిగా. 3 దెబ్బలు పడగానే 3 ఊర్లు పేరు చెప్పారు. ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెందుకురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు, కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు. మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి, అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంట్రా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా, నువ్వు గొప్పడు. మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు. సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దోమని మా ప్రాణాలు ఎందుకు తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా? ఫ్రెండ్సే కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండి రా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడికి లేదురా స్వార్థం. నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గాడికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, ఆ లక్క ఏమైపోయినా పర్లేదు, తను మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఎవరో అమ్మాయి రా, మొత్తం వినేసింది. ఏమ్మాయి? ఇట్లా ఇట్లా.
వెళ్ళిపోయిందా పాప ఆడిపోతుంది చెప్పేస్తుందేమో రేయ్, అమ్మాయి మొత్తం వినేసిందిరా. అమ్మాయి చెప్తుంది అనుకో మన ఈ పొజిషన్ అమ్మాయి ఎవర్రా? మీరు మామూలు వాళ్ళు కారు. చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలోడు కాదు. ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే. వాళ్ళని వైజాగ్లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు. దీంట్లో తల దూర్చకుండా ఉండటమే మనకు మంచిది. ఎవరు తప్పించాడు అంటున్నావే? ఎవరు వాడు? నాకు తెలీదు బాబాయ్. బుల్లబ్బాయ్ వాడంతా నీ బయటికి లాక్కురా. చూడవే చూడు, వీళ్ళలో ఎవడో చెప్పు చెప్పు. చూడు మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని. ఏం లోడ్ చేశాడని ఊరంతా ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు చెప్పు వాడు. వీళ్ళల్లో ఎవరికి తెలుసో నాకు తెలియాలి. ఓ ఇక్కడే నరికి పోగులు పెడతా. చెప్పు వాడికి తెలుసా వాళ్ళు ఇద్దరు ఎక్కడున్నారో? వీడేనా చెప్పు. వీడు కదా వీడిని చూడు. వాడేనా చెప్పు. సరిగ్గా చూడు మీనా. చూడు సరిగ్గా చూడు. వీడేనా? వాడే కదా ఓ! వీడా వాడేనా చెప్పు. వీడేనా చెప్పు. వీడు కదా చెప్పు. వీడేనా చెప్పు. వీడా చెప్పు వీడా. వీడేనా చెప్పు. వీడేనా వీడు కాదు. వీడా చెప్పు. చెప్పు వీడా. వీడి ప్రాణాలు తీస్తా. చెప్పు. 5 రోజులు తిండి తిప్పులో లేకుండా తిరుగుతున్నావు. అర్థం కావట్లేదా? చెప్పు. సరిగ్గా చూ చెప్పు. 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 చెప్పు వీడా. చెప్పు. అల్లరా. కళ్ళు తెరిచి చూడు మీనా. కళ్ళు తెరిచి చూసి చెప్పేనా. చెప్పడానికి కాదయ్యా బాధ, చూస్తే ఏమవుద్దా అని. రా రావే. చూడు చెప్పు. చూడు మీనా. కళ్ళు తెరిచి చూసి చెప్పేనా. వీడా చెప్పు. చూడు మీనా. చూడు ఈడే కదా. చెప్పు. చెప్పు మీనా. ఈడే కదా. నాలుగు మామూలు దేవుడి ఎన్ని డ్రామాలు ఆడేవరా. అంతా చూసి కూడా ఎంత నాటకాలు ఆడారు. చెప్పు. 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 ఆ ఎర్రబాబు గారిని ఎక్కడ దాచావు? నీ ప్రాణాలు తీసేనా నిజం చెప్పిస్తా. చెప్పు. చెప్పరా, మాట్లాడు. ఎందుకు చెప్పాలి?
వాళ్ళు చేసిన తప్పేంటి సార్? వాళ్ళు ప్రేమించుకున్నారు, అది కాపాడుకోవడానికి పారిపోయారు. అది తప్ప రేయ్, ఇది మీ భాషలో కామనరా? కాదు, కరెక్ట్. ఇంకా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు సార్. వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు. నేను లేనుగా, నేను లేను. వాళ్ళు నాకు కావాలి. వాళ్ళు మీకు దొరకరు. చంపేస్తాను నా కొడక. నా ఫ్రెండ్ కోసం నేను చచ్చిపోతాను కూడా రెడీ అయ్యి. అవునా? ఒక్కడి కోసం ఎంత మంది ఫ్రెండ్స్ వదులుకుంటావో చూస్తా. ఎలా చెప్పడో చూస్తా. రేయ్, కత్తెది, ఉల్లాపాయ్. నీ ఫ్రెండ్ కోసం చావండి రా. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. ఎక్కడ ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడున్నారు? వాళ్ళు హైదరాబాద్ బస్ ఎక్కించారు. నాకు అంతవరకే తెలుసు. నిజమా అబద్ధమా? నిజం. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. ఏమైనా అయ్యిందా? ఏదైతే అయ్యిందిలేండి. రేపు వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్తున్నారంట. అక్కడ మీ అక్కయ్య గారు దొరికితే వాళ్ళని వదిలేస్తారు, లేదంటే పాతేస్తారు. ఏదేమైనా వాళ్ళు ఈ ఊరు తిరిగి వచ్చే అవకాశమే లేదు.